మీరు ఇంతకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా? జాగృతిలో నేను లేకేడవైనా నేను 100% పార్టీ స్టాండ్ ని అమలు పరచాలి. క్రమశిక్షణ గల కార్యకర్త ఒక ఇంట్లో యజమాని చెప్పినట్లు కింది వాళ్ళు నడుచుకుంటారు. మీ పార్టీలో మీ పార్టీ నేతకు భిన్నంగా మీ పార్టీ చేత నేత ఆలోచనలకు వైరుధ్యంగా పనిచేస్తున్నారా లేదా? మీరు అదన్నీ మీకు ఒక మాట చెప్పనా బ్రదర్, మీరు నేను నా పార్టీ నేతకు వైరుధ్యంగా ప్రవర్తిస్తున్నా అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కడన్నా కేసీఆర్ గారు జాగృతి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు? బాజాప్తా పార్టీ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారు, జాగృతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ పని చేసుకోండి అని చెప్పి. ఆ మాట బయటికి ఎందుకు చెప్పారు? మీరెవరు ఎజెండా అమలు పరుస్తూ ఉన్నారు? నేను అట్లా అడగొచ్చా? అట్లా కాదుగా. మా పార్టీ నాయకులు లేదు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇష్యూ టేకప్ చేయకండి అంటే చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, బాస్ చెప్తే చేయకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటటువంటి బీసీ ఉద్యమంలో చాలా డెప్త్గా సీరియస్గా ఉద్యమంతో ఇష్యూతో అటాచ్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీకు తెలుసు, మీరు అన్నారు నికార్సైన తెలంగాణ ఉద్యమకారిని అని చెప్పి. అట్లానే నికార్సైన ఉద్యమకారురాలు నేను బేసిక్గా టేకప్ చేసిన కాస్ట్లో ఇన్ డెప్త్ వెళ్తాను. ఉద్యమకారునికి పార్టీకి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎవరికైనా. నేనేమంటా అంటే ఆర్డినెన్స్ షార్టెస్ట్ రూట్ అంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అసలు ఆర్డినెన్స్ కరెక్ట్ కాదు అన్నారు. తప్పేముందండి? ఇప్పుడు పార్టీ ఒకటి ప్రెజర్ చేస్తుంది, నేను ఒకటి ప్రెజర్ చేస్తున్నాను. అల్టిమేట్గా మేము ఎవరైనా చేసినా బీసీల కోసం చేస్తున్నాం కదా. పార్టీతో నాకేం ప్రాబ్లం ఉంటుంది? పార్టీ నాది కదా. మీరు భలే ఉన్నారు.